Wow, you look like $1 million tonight. అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన చాలా పవర్ఫుల్ ఇడియం గురించి తెలుసుకోబోతున్నాం. అదే ద $1 మిలియన్ ఇడియం. వినడానికే భలే ఉంది కదా. అసలు దీని అర్థమేంటి, దీన్ని ఎప్పుడు ఎలా వాడాలి చూసేద్దామా. ఎంఎన్వి ఇంగ్లీష్ లెసన్స్కి మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం. ఈరోజు మనం ఎవరైనా చాలా స్పెషల్గా అందంగా రెడీ అయినప్పుడు వాళ్ళని మెచ్చుకోవటానికి వాడే ఒక సూపర్ కూల్ ఇడియం నేర్చుకుందాం. ఆహా, ఈ మాట వినగానే భలే అనిపిస్తుంది కదా. వావ్, యు లుక్ లైక్ $1 మిలియన్. ఎప్పుడైనా మీకు ఎవరైనా ఈ కాంప్లిమెంట్ ఇచ్చారా, లేదా మీరు ఎవరికైనా ఇవ్వాలనుకున్నారా? అయితే ఈ కాంప్లిమెంట్ అసలు అర్థమేంటి అంటే, ఎవరైనా మనల్ని చూసి ఇలా అన్నారంటే దాని వెనక ఉన్న ఫీలింగ్ ఏంటి? పదండి, దాని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనికి అక్షరాల $10 లక్షల కనిపిస్తున్నారని అర్థమైతే కాదు. దాని అసలైన అర్థమేంటంటే, ఎవరైనా చాలా అందంగా, చాలా రిచ్గా, ఒక మాటలో చెప్పాలంటే అద్భుతంగా కనిపిస్తున్నారు అని. అంటే ఒక వ్యక్తి చాలా చాలా ఆకర్షణీయంగా, పర్ఫెక్ట్ డ్రెస్సింగ్తో ఉన్నప్పుడు ఈ ఇడియం వాడతామన్నమాట. ఇది నిజంగా ఒక హయ్యెస్ట్ కాంప్లిమెంట్. ఎవరికైనా ఇలాంటి పొగడ్త ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో కదా. సరే, ఇంత పవర్ఫుల్ కాంప్లిమెంట్ అసలు ఎక్కడ్నుంచి వచ్చిందో తెలుసుకోవాలనుందా? దీని వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది. ఇప్పుడు ఆ కథేంటో చూద్దాం రండి. అసలు ఈ మాట 1920ల కాలంలో అమెరికాలో పుట్టింది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ రోజుల్లో $1 మిలియన్ అంటే అబ్బో, అది మామూలు విషయం కాదు. సామాన్యులకు అది ఊహకు కూడా అందని ఒక పెద్ద మొత్తం. సో ఆ పదం లగ్జరీకి, పర్ఫెక్షన్కి ఒక సింబల్గా మారిపోయిందనమాట. ఇంకేముంది, ఎవరైనా చాలా అద్భుతంగా తయారైతే వాళ్ల అందాన్ని అంత విలువైన అంకెతో పోల్చి పొగడటం మొదలుపెట్టారు. అలా ఈ ఇడియం పుట్టింది. దీని వెనుకున్న కథ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మన డైలీ లైఫ్లో, మన మాటల్లో ఎలా ఉపయోగించాలో కొన్ని సింపుల్ ఉదాహరణలతో చూసేద్దాం. రెడీనా? మొదటి ఉదాహరణ చూడండి. ఇన్ దాట్ సారీ యు లుక్ లైక్ $1 మిలియన్. అంటే ఆ చీరలో మీరద్భుతంగా కనిపిస్తున్నారు అని. ఇది చాలా మంచి కాంప్లిమెంట్. రెండో ఉదాహరణ. హీ గాట్ ఎ న్యూ హెయిర్ కట్ అండ్ ఎ సూట్, హీ లుక్స్ లైక్ $1 మిలియన్. అంటే అతను కొత్త హెయిర్ కట్, కొత్త సూట్తో చాలా చాలా హ్యాండ్సమ్గా, అద్భుతంగా కనిపిస్తున్నాడు అని అర్థం. ఇక మూడోది. ఈవెన్ ఆఫ్టర్ ద లాంగ్ ఫ్లైట్ షీ లుక్డ్ లైక్ $1 మిలియన్. అంటే అంత లాంగ్ జర్నీ చేసి వచ్చినా కూడా ఆమె చాలా అందంగా, ఫ్రెష్గా కనిపించింది అని. ఓకే, ఇప్పుడు మనవంతు. ఈ ఫ్రేజ్ని సరిగ్గా ఎలా పలకాలో కొంచెం ప్రాక్టీస్ చేద్దామా? మన ఉచ్చారణ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి కదా. నాతో పాటు పలకడానికి ట్రై చేయండి. రెడీ? నాతో పాటు చెప్పండి. లుక్ లైక్ $1 మిలియన్. ఇప్పుడు కలిపి లుక్ లైక్ $1 మిలియన్. అంతే. చూసారా ఎంత సింపులో? సరే, ఇప్పుడు మీకో చిన్న ఛాలెంజ్. మీ లైఫ్లో, అది మీ ఫ్రెండ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, ఎవరు ఎప్పుడు లుక్ లైక్ $1 మిలియన్ లా ఉంటారు? ఒక్కసారి ఆలోచించండి. మీకు ఎవరైనా గుర్తొస్తే వాళ్ళని కింద కామెంట్స్లో ట్యాగ్ చేసి ఈ సూపర్ కాంప్లిమెంట్ ఇచ్చేయండి. మనం కూడా $1 మిలియన్ లలా మాట్లాడాలి అంటే, ఇంగ్లీష్లో అదరగొట్టాలి అనుకుంటే మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లెసన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి పాఠంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.